ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలోని శ్రీ మహావిష్ణు యాగశాల ప్రాంగణంలో ప్రతి మాసము కూడా ఆ నెలలో ఉండేటువంటి విశేషకమైన కార్యాలని పూజలని మనం ఆచరించుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ మాసంలో మొన్నటి రోజున అనగా వైశాఖ శుద్ధ తృతీయ రోజు అక్షయ తృతీయను పురస్కరించుకొని లక్ష్మీనారాయణ పూజను ఆచరించాము. ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి. జగద్గురు శంకర భగవత్పాదాచార్యులు జన్మించినటువంటి రోజు ఈరోజు. వారి జయంతిని పురస్కరించుకొని మనము ఈరోజు ఇక్కడ శంకర జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. శంకరాచార్యుల వారి యొక్క జయంతిని మనం నిర్వహించుకోవడానికి కారణం ఏమనగా, కలియుగ ప్రారంభంలో దాదాపుగా ఇప్పటికి 1200 సంవత్సరాల పూర్వము కలి యొక్క ప్రభావం వల్ల యజ్ఞయాగాది క్రతువుల్ని ఆచరించేవారు, సంధ్యావందనాది నిత్యకర్మల్ని ఆచరించే వాళ్ళు కూడా లేకుండా, దేవతలకు హవిర్భాగాలు కూడా పొందకుండా అటువంటి దీనస్థితిలో ఈ ప్రపంచమంతా కూడా జైన పాషాండాది మతముల చేత ధర్మ మార్గాన్ని వదిలి అందరూ కూడా ధర్మబాహ్యులై ఉన్న సమయంలో అప్పుడు శ్రీకృష్ణాచార్యులు చెప్పినట్టుగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా ఎప్పుడైతే అధర్మానికి గ్లాని జరుగుతుందో, హాని జరుగుతుందో అప్పుడు నేను అవతరిస్తానను అని ఆయన ప్రతిజ్ఞ చేసినట్టుగా సాక్షాత్తుగా పరమశివుడి యొక్క అపరావతారంగా కైలాసవాసి అయినటువంటి ఆ పరమేశ్వరుడే భూలోకం నందు కాలడీ క్షేత్రంలో అవతరించారు ఈ రోజున. అంతకు మునుపు శంకరాచార్యుల వారి యొక్క తల్లి అయినటువంటి ఆర్యాంబ శివగురులు వాళ్ళు చాలా సంవత్సరాలు వివాహమైన తర్వాత కూడా సంతతి లేకుండా తీవ్రమైనటువంటి దుఃఖాక్రాంతులైన సమయంలో ఆర్యాంబ తన భర్తతో ఇలా అంటుంది, ఉపమన్యుడు ఇలాంటి వాళ్లకు సంతానం లేనటువంటి వారికి ఆ పరమశివుడే సంతానాన్ని కలిగించారు కదా, మనం కూడా ఆ పరమశివుణ్ణి ప్రార్థిద్దాము అని ప్రార్థించి తీవ్రమైన తపశ్చర్యను ఆచరించడం వల్ల కాలడి దగ్గర వృషాద్రి పర్వతానికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తపస్సు చేసిన తర్వాత ఒకరోజు ఆర్యాంబ స్వప్నంలో పరమశివుడు ప్రత్యక్షమై, నీకు ఎక్కువ కాలము జీవించేటువంటి సాధారణమైనటువంటి పుత్రుడు కావాలా, లేదు అనతి కాలంలోనే స్వల్పకాలంలోనే ధర్మోద్ధరణ చేసి లోకానికి దిశానిర్దేశం చేసేటువంటి పుత్రుడు కావాలా అని అడిగాడు. స్వప్నంలో ఆ అమ్మ ఆర్యాంబ నాకు తక్కువ కాలంలోనైనా ధర్మోద్ధరణ చేసేటువంటి పుత్రుడు కావాలని కోరుకుంది. ఆ శివప్రసాదం వల్ల అవతరించిన వారే శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు తన యొక్క అవతరణ తర్వాత 8వ సంవత్సరంలోనే ఆయన 4 వేదాలు కూడా అధ్యయనం చేసేశారు. అష్టవర్షే చతుర్వేది. ఎందుకంటే సాక్షాత్తుగా పరమశివ అవతారమైనటువంటి శంకరాచార్యుల వారు ఇంకోరి దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందా? లేదు. కానీ మనకు బ్రహ్మచర్య కాలంలో వేదాధ్యయనం చేయాలి అని తెలియజేయుట కొరకు ఆయన అధ్యయనం చేశారు. కాళిదాసు గనక మనకు తెలియజేసినట్టుగా ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా, ఎప్పుడైతే పరమశివుడు భూమి మీద అవతరించాడో ఆయన్ని వెతుకుంటే సమస్త విద్యలు ఆయన్ని చేరాయి. ఆ విధంగా అష్టవర్షే చతుర్వేది ద్వారశే సర్వశాస్త్రవితు 12 సంవత్సరాలకి అన్ని రకాలైనటువంటి శాస్త్రాధ్యయనం చేసేశారు. తర్వాత షోడశే కృతవాన్ భాష్యం, ఈరోజు బ్రహ్మసూత్ర భాష్యం, అలానే ఉపనిషద్ భాష్యం, అలానే భగవద్గీతకు భాష్యం, వీటిని ప్రస్థానత్రయం అంటారు. ఈ మూడింటికి కూడా వ్యాఖ్యానం చేశారు. చేసి ద్వాత్రింశే మునిరత్యగాతు, ఏ విషయాన్ని పురస్కరించుకొని అధర్మాన్ని నాశనం చేయడానికి, ధర్మోద్ధరణ చేయడానికి భూమి నుంచి భూమికి ఏతించారో అదే రకమైనటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత శంకర భగవత్పాదులు 32వ సంవత్సరంలోనే ఆ పరమశివుల్లో ఐక్యమయ్యారు. ఆయన యొక్క మానవుడు ముక్తిని పొందాలంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3 కూడా అవసరము.
ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి వాంగ్మయాన్ని మానవలోకానికి అందించారు. ఒక కనకధారాస్తవం కావచ్చు, ముదాకరాత్త మోదకమని గణేశ పంచరత్నమాల కావచ్చు, భక్తికి సంబంధించి అవైతే అలానే అవినయం అపనయ విష్ణు అని, అదేవిధంగా జ్ఞానానికి సంబంధించి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వన్యువానం అని జ్ఞాన మార్గాన్ని, అలానే వైరాగ్యానికి సంబంధించి రకరకాలైనటువంటి స్తోత్ర రచన చేశారు. నహి నహి రక్షతి దుఃఖీకరణే అని, దేన్ని ఆచరిస్తే దేన్ని పట్టుకుంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటే గోవిందుని సేవించు తప్ప ఏ రకమైనటువంటి శాస్త్రాలు ఏ రకమైనవి కూడా నిన్ను ఉద్ధరించలేవు అని భక్తి మార్గాన్ని తెలియజేశాడు. అలానే నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం అని చెప్పి వైరాగ్య మార్గాన్ని కూడా తెలియజేసి 32 సంవత్సరాల్లోనే ఆయన ఈ భూలోకంలో ఉండి చేయవలసినటువంటి సత్కార్యాలన్నీ కూడా చేసి ధర్మ సంస్థాపన గావించి భారతదేశం యొక్క 4 మూలల్లో తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పశ్చిమ ఉత్తర దిక్కుల్లో కూడా 4 పీఠాల్ని సంస్థాపించి వారి శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యులు, తోటకాచార్యులైనటువంటి వారిని సంస్థాపించి ఈనాటికి కూడా ధర్మ సంస్థాపన జరగడానికి కారణమైనటువంటి జగద్గురువులు మన ఆదిశంకరులు. అట్టి మహనీయులైనటువంటి ఆదిశంకరుల యొక్క జయంతిని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఈనాడు మనం వారి యొక్క పూజని ప్రారంభించుకుంటున్నాం. ఆదో పూజ్యో వినాయక అన్నట్టు ఏ కార్యక్రమం మొదలెట్టినప్పటికీ కూడా గణపతి పూజతో మనం ప్రారంభించుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఈ జగద్గురు శంకర జయంతి కార్యక్రమాన్ని కూడా మనము గణపతి పూజతో ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవత్. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవంతత్ర దేవతాః వానలాంఛనం. ఆచమ్యా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषामविरोधेन ब्रह्मकर्म समारभे. दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः. ओं भूः ओं भुवः ओं सुवः ओं महः ओं जनः ओं तपः ओं सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओमापो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्सुवरों. उपात्त समस्त दुर्दक्षय द्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयदेशे कृष्णाकावेर्योः मध्यदेशे आदिवराह क्षेत्रे पद्मावती समेत लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी देवता सन्निधौ श्री महाविष्णुयागशालायां समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री शुभकरुणाम संवत्सरे उत्तरायणे वसन्तर्तौ वैशाखमासे शुक्लपक्षे पंचम्यां भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायामस्यां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं. భక్తులందరూ కూడా సంకల్పాన్ని చెప్పండి. సర్వేషాం ఆస్తిక జనానాం అనేక జన్మ అనుభూయమాన ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక తాపత్రయ
తాపత్రయ నివృత్తిద్వారా సచ్చిదానంద బ్రహ్మ సాక్షాత్కార సిద్ధ్యర్థం స్థూల సూక్ష్మ కారణతను త్రయాధిష్ఠిత కాయిక వాచిక మానసిక సర్వపాప నివృత్త్యర్థం అస్మిన్ దేశే అతివృష్టి అనావృష్టి భూకంప అశనిపాత కాలసర్పాది దోష నివృత్త్యర్థం పరశివావతార శంకర భగవత్ పూజ్యపాద అనుగ్రహేణ సర్వవిధ విషజ్వరాదీనాం నిర్మూలనార్థం సమస్తమంగళ అవాప్త్యర్థం విశ్వశాంత్యర్థం శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్ పూజ్యపాద ప్రీత్యర్థం శంకర జయంతి పర్వదినే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య పూజా ఆచార్య ముఖేన కరిష్యామహే ఆదో నిర్విఘ్న సమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధ పుష్పాక్షరైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్తమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ చతుర్వేదः సామవేదోశ్చథర్వణः అంగైः సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిహిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృద్వాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూద్భువः సువరాపవోం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేऽస్మిन् సన్నిధిం కురు కలశోదకేన పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः सीद साधनम् अस्मिन् बिम्बे भूः भुवः सुवः भूद्भुवस्वः गणपतिमावाहयामि स्थापयामि पूजयामि असुनीते पुनरस्माच चक्षुः पुनः प्राणमिहिनो देहि भोगं ज्योक्पश्येम सूर्यमुच्चरं तमनुमते मृळयानस्वस्ति अमृतं वै प्राणामृतमापः प्राणानेव यथा स्थानमुपक्वयते स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु प्रसीद प्रसीद श्रीमहागणाधिपतये नमः ध्यायामि आवाहयामि आसनं समर्पयामि श्रीमहागणाधिपतये नमः पादयोः पाद्यं समर्पयामि श्रीमहागणाधिपतये नमः हस्तयोः अर्घ्यं समर्पयामि श्रीमहागणाधिपतये नमः मुखे आचमनीयं समर्पयामि स्नपयामि आपोहिष्ठामयो भुवस्थान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वश्यवतमोरसस्तस्य भादयते हनः उषतीरिव मातरः तस्मारङ्गममवोजस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रम् अभिवस्त्रा सुवसनान्यऋषाभिधेनो सुदुराः पूजमानः अभिचन्द्राभर्तवेनो हिरण्याभ्यस्वान्नथनो देवसोमा श्रीमहागणाधिपतये नमः वस्त्रयुग्मं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आजुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः श्रीमहागणाधिपतये नमः उपवीतं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि गन्धद्वारान्दुराधिर्षा नित्यपुष्टाङ्गरीषणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपक्वये श्रियं श्रीमहागणाधिपतये नमः दिव्यश्रीचन्दनं समर्पयामि आयनेते परायणे दूर्वा आरोहन्तु पुष्पिणीः कृताश्च पुण्डरीकाणि समुद्रस्य गृहा इमे महागणाधिपतये नमः अलङ्करणार्थमक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि ओं सुमुखाय नमः ओं एकदन्ताय नमः ओं कपिलाय नमः ओं गजकर्णकाय नमः ओं लम्बोदराय नमः ओं विकटाय नमः ओं विघ्नराजाय नमः ओं गणाधिपाय नमः ओं धूमकेतवे नमः ओं गणाध्यक्षाय नमः ओं फालचन्द्राय नमः ओं गजाननाय नमः ओं वक्रतुण्डाय नमः ओं शूर्पकर्णाय नमः ओं हेरम्बाय नमः ओं स्कन्दपूर्वजाय नमः ओं सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमहागणाधिपतये नमो नमः नानाविध परिमलपत्रपुष्पाणि समर्पयामि धूपः वनस्पत्युद्भवेर्दिव्ये नानागन्धैः संयुतः आघ्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां महागणाधिपतये नमः धूपमाघ्रापयामि
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మానరకాద్ఘోరాద్విజ్యోతిర్నమోస్తుతే శ్రీమహాగణాధిపతయే నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రమసి స్వాహ మహాగణాధిపతయే నమః నారికేళ శకల సహిత కదలీఫలే నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి పూగీఫలైः సకర్పూరైర్నాగవల్లీదలైర్జితం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పం సమర్పయామి నీరాజనం ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానాయుస్తేజో దధాతి శ్రీమహాగణాధిపతయే నమః నీరాజనం సందర్శయామి ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర సుముఖస్యైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటావిఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యः పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పునః పూజాం కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికా ఆరోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజా సమర్పయామి యస్య స్మృత్యాజనామోక్త్యాదవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యత్ సత్యా వందేదమచ్ఛిదం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీమహాగణపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు యదత్ఫలం పరమేశ్వర అర్పణమస్తు వక్రతుండ महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा महागणाधिपतये नमः प्रार्थनां समर्पयामि यज्ञेन यज्ञमयन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सयन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः श्रीमहागणाधिपतिं यथास्थानं प्रवेशयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च पूर्वोक्त एवं विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शंकर जयंती पर्वदिने श्रीमच्छंकर भगवत्पाद पूजां करिष्ये तरंगपीठार्चनं करिष्ये पीठमध्ये आधारशक्त्यै नमः कूर्माय नमः वराहाय नमः अनन्ताय नमः दिग्गजेभ्यो नमः प्राग्द्वारे द्वारश्रिये नमः धात्रे नमः विधात्रे नमः दक्षिणद्वारे द्वारश्रिये नमः चण्डाय नमः प्रचण्डाय नमः पश्चिमद्वारे द्वारश्रिये नमः जयाय नमः विजयाय नमः उत्तरद्वारे द्वारश्रिये नमः चंडा बलाज नमः प्रबलाज नमः द्वारोपरि द्वारश्रियै नमः मध्ये कालाग्निरुद्राज नमः आधारशक्त्यै नमः कूर्माय नमः वराहाय नमः अनन्ताय नमः अष्टदिग्गजेभ्यो नमः तन्मध्ये क्षीरार्णवाज नमः क्षीरार्णवमध्ये जम्बूद्वीपाज नमः जम्बूद्वीपमध्ये भरतवर्षाज नमः तन्मध्ये भरतखण्डाज नमः तन्मध्ये केरलाज नमः तन्मध्ये कालट्यग्रहाराज नमः तत्प्रदेशे पूर्णानद्यै नमः तत्तीरे कल्पवृक्षाज नमः तन्मूले बृन्दावनाज नमः तन्मध्ये सुवर्णमण्टपाज नमः तन्मध्ये रत्नप्राकाराज नमः तन्मध्ये वेदिकायै नमः तन्मध्ये कमलाज नमः पत्रेभ्यो नमः केसरेभ्यो नमः कर्णिकायै नमः कर्णिकामध्ये सूर्यमण्डलाज नमः सूर्यमण्डलाधिपतये ब्रह्मणे नमः सोममण्डलाय नमः वह्निमण्डलाधिपतये रुद्राज नमः एवं पीठार्चनं समर्पयामि अर्थमूर्ति प्राण प्रतिष्ठापनम अस्य श्री शंकर भगवत पूज्य पादाचार्य स्वामी मूर्ति प्राण प्रतिष्ठापन महामंत्रस्य ब्रह्म विष्णु महेश्वरा ऋषयः अर्घ्यजुस्सामा धर्मणानि छन्दांसि चैतन्य स्वरूपिणी प्राणशक्ति परा देवता आं बीजं ह्रीं शक्ति क्रों कीलकम् अस्याः मूर्तेः प्राणप्रतिष्ठा सिद्ध्यर्थे जपे विनियोगः भाष्यं वामकरे निधाय अपरे चिन्मुद्रया बोधितं प्राक्कुण्डी वरदण्डशिष्यसहितं पद्मासनस्थं प्रभुः फाले भस्मधरं सुधाकरनिभं रुद्राक्षहारान्गले श्रीमच्छङ्करपूज्यपादमनिशं ध्यायाम्यहं सद्गुरुं शुद्धस्फटिकसङ्काशं शुद्धविद्याप्रदायकं शुद्धं पूर्णं चिदानन्दं सदाशिवमहं श्रये श्रीसदाशिवमावाहयामि सीमातीतमनाद्यन्तं नामोच्चारणभेषजं
కామితాశేషఫలదం శ్రీమద్విష్ణుమహం శ్రయే శ్రీమహావిష్ణుమావాహయామి యోగిహృత్పద్మనిలయం నతజీవహితేరతం శృతీనాం జన్మభూమిం త్వాం చతుర్ముఖమహం శ్రయే చతుర్ముఖమావాహయామి ప్రసమాహితమత్యంతం ప్రథితామితతేరసం వశీకృతపరానందం వసిష్ఠం గురుమాశ్రయే వసిష్ఠం గురుమావాహయామి శుక్తౌ రూప్యమివాభాతి యద్రూపం మయి కల్పితం శక్త్యౌ పరిహృతం येन శక్తిం తం గురుమాశ్రయే గురుమావాహయామి వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం వేదవ్యాసమావాహయామి గూఢమాయా యస్య వాక్యైర్వ్రీడితా విలయంగతా క్రీడంతం విద్యయా సార్ధం గౌడపాదం తమాశ్రయే గౌడపాదమావాహయామి జీవేశభేదరహితం నావికం భవవారిధేః భావాభావవిదూరస్థం గోవిందం గురుమాశ్రయే గోవిందం గురుమావాహయామి దిగ్భాగే పశ్చిమే క్షేత్రం ద్వారకా కాళికామఠం కీటవాలసంప్రదాయస్థిరాశ్రమపదే ఉభే దేవసిద్ధేశ్వరశక్తిర్భద్రకాళీతి విశ్రుతాః స్వరూపబ్రహ్మచర్యాఖ్యః ఆచార్యః పద్మపాదకः పద్మపాదకమావాహయామి ద్వితీయః పూర్వభాగే గోవర్ధనమఠः స్మృతः క్షేత్రం చ వృషలాదేవి సర్వలోకేషు విశ్రుతా ప్రకాశబ్రహ్మచారీతి హస్తామలకసంజ్ఞితः హస్తామలకమావాహయామి ఉత్తరస్యాం శ్రీమఠస్యాత్ క్షేత్రం బద్రికాశ్రమం ఆనందः బ్రహ్మచారీతి గిరిపర్వతసాగరాः నామాని తోటకాచార్యో వేదోధర్వణసంజ్ఞితः తోటకాచార్యమావాహయామి తురీయో దక్షిణస్యాంచ శృంగేర్యాం శారదామఠः సురేశ్వరాచార్య ఇతి సాక్షాత్ బ్రహ్మావతారకः సరస్వతీపురీ చేతి భారత్యారణ్యతీర్థకా శ్రీ సురేశ్వరాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి సాంగసపరివార గురుపరంపరాయుత పద్మపాద హస్తామలక తోటక సురేశ్వరాది శిష్యసహిత శ్రీ శంకరాచార్య స్వామిన్ ఆవాహితో భవ సంస్థాపితో భవ సన్నిహితో భవ ఓం అసునీతే పునరస్మాశ్చక్షుః పునః ప్రాణవిహనో దేహి భోగం జ్యోపశ్యేమ సూర్యముచ్చరం తమనుదే ముళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే శ్రీ శంకర భగవత్పాద పూజ్యేభ్యో నమః స్థిరా భవంతు వరదా భవంతు సుముఖీ భవంతు సుప్రసన్నా భవంతు స్థిరాసనం కుర్వంతు కించిన్నివేద్య ప్రాణశక్త్యై నమః అమృతఫలం నివేదయామి అధ ధ్యానం కైలాసాచలమధ్యస్థం కామితాభీష్టదాయకం బ్రహ్మాది ప్రార్థనా ప్రాప్త దివ్యమానుష విగ్రహం భక్తానుగ్రహణైకాంత శాంత స్వాంత సముజ్వలం సర్వజ్ఞం సంయమీంద్రాణాం సార్వభౌమం జగద్గురుం కింకరీభూత భక్తైర్నః పంకజాత విశోషణం ధ్యాయామి శంకరాచార్యం సర్వలోకైకశంకరం చిన్ముద్రాం దక్షహస్తే ప్రణత జనమహాబోధదాత్రీం దదానం వామే నమ్రేష్టదాన ప్రకటన చతురం చిహ్నమప్యాదదానం కారుణ్యాపారవార్థిం యతివరవపుషం శంకరం శంకరాంశం చంద్రాహంకారహంకృతు స్మృతలసితముఖం భావయామ్యంతరంగే శ్రీ శంకరాచార్య స్వామినే నమః ధ్యాయామి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం చార్వాకాదిక సౌగతాది కుమతాన్ నిర్జిత్య భాష్యత్రయం భవ్యార్థో రచయేతి సిద్ధమునిభిః బ్రహ్మాదిభిః ప్రార్థితం ఆత్మస్థం పరివారయుక్తమనఘం ఆవాహయామీశ్వరం శంభోజేహి ఇహాంజసాయతి పతే శ్రీ సద్గురో పాహి మాం. శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పా పూజ్యపాదేభ్యో నమః ధ్యాయామి. ఓం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. శ్రీ పూర్ణాలహరి సుతీరగ శివ శ్రీకంఠగౌరీపతే శ్రీకాలట్యామలాగ్రహార జననస్థాన ప్రభో కేరళే భాస్వద్రత్న సువర్ణహార ఖచితం దాస్యామి సింహాసనం తేజోస్మిన్నుపవిశ్య శంకరయతే పూజాం గృహాన ప్రభో. శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పూజ్యపాదేభ్యో నమః నవరత్నఖచితేమ సింహాసనం సమర్పయామి. ఓం ఏతావానస్య మహిమా అతోధ్యాయాగశ్చ పూరుషః
పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి ఆర్యాంబా జననీ పితా శివగురుస్తే శంకరాఖ్య ప్రభో వృక్షాద్రీశ మహాప్రసాద జనిత ప్రక్షాళయామీశతే పాదాబ్జద్వయ మధ్యగాంగసలినైః గంగాదిభిः సంయుతం పాద్యం స్వీకురు శీతలాంబుకలితం భక్త్యార్పితం తే మయా శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పూజ్యపాదేభ్యో నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఓం త్రిపాదోర్ధ్వోదయత్ పురుషః పాదోస్యేహ భవః పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనేభిః ఈశాబ్దస్థితమాధవే సితదలే శ్రీపంచమీ సూర్యయోః భూమ్యామీ చ నవావతార ధరతే హస్తే సుముక్తిప్రదే గంధాబ్జాక్షాత బిల్వనవ్య తులసీ కర్పూరమిశ్రం వరం దివ్యంగాంగజలాన్వితం యతిపతే అర్ఘ్యం గృహాణార్పితం శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పూజ్యపాదేభ్యో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుషః సజాతోత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః విష్ణు బ్రహ్మ వశిష్ఠ శక్తి ముని తత్పుత్రాఖ్య యోగీశ్వర వ్యాస శ్రీ సుఖ గౌడపాద భగవద్గోవింద పాదార్చిత శ్రీమచ్చంకర పూజ్యపాద భగవన్ సన్యాస దీక్షాధర గంగా శ్రీ యమునాది మంగళజలైః ఆచమ్యతాం సద్గురో శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పూజ్యపాదేభ్యో నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుగ్మః శరద్ధవిః జననీ సమనుజ్ఞాత సన్యాసాశ్రమ సంగ్రహ గంధర్వశాపశమన మధుపర్కం దదామి తే శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పూజ్యపాదేభ్యో నమః మధుపర్కం సమర్పయామి. అథ పంచామృత స్నానం. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమవృష్ణియం భవాజస్య సంగతే క్షీరేణ స్నపజామి. విక్రావృన్నో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణాయోగుంసితారిషత్ దధ్నా స్నపజామి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆజ్యేన స్నపజామి. మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సందోషధీః మధునక్తముదోషసి మధుమత్పార్థిపౌరజः మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుంస్తు సూర్యः మాధ్వీర్గావో భవంతు నః మధునా స్నపజామి. స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమామదాభ్యః శర్కరాభిస్నపజామి. యాః ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః ఫలోదకేన స్నపజామి. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పూజ్యపాదేభ్యో నమః శుద్ధోదక స్నానం సమర్పజామి. ఓం సప్తాస్యాసన్వరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయ యజ్ఞం తన్వానాః అవధ్నన్ పురుషం పశుం భాష్య భాగీరథీ పాఠః పవిత్రీకృత భూతల భాష్య ప్రవచనాసక్త వస్త్రయుగ్మం దదామి తే శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పూజ్యపాదేభ్యో నమః వస్త్రయుగ్మం సమర్పజామి. ఓం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవాయ జగంత సాధ్యా ఋషయశ్చ యే శ్రీకాశ్యాం పథి సంస్థితం పరశివం చండాలరూపం హరం దృష్ట్వా గచ్చ ఇతి ప్రసద్ధవచనాత్ బుద్ధ్వాత్మ బ్రహ్మాంతరం కాషాయాంబరమధ్య దత్తమతులం కౌపీనయుక్తం యతే శంభో స్వీకురు బ్రహ్మసూత్రమబలం సూత్రాత్మసంజ్ఞం ప్రభో శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పూజ్యపాదేభ్యో నమః ఉపవీతం సమర్పజామి. ఓం తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషరాజ్యం పశోగస్తాగశ్చక్రే వాజవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే శ్రీ విశ్వేశ నిజాజ్ఞయా సుభద్రీ నారాయణస్యాశ్రమే అద్వైత శృతి సూత్ర భాష్య రచనా సిద్ధాంత విద్యానిధే
కస్తూరీ ఘనసార కేసరియుతం శ్రీచందనం శీతలం సర్వాత్మన్ పరిధారయామి సతతం సారోరసి శ్రీగురో శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పూజ్య పాదేభ్యో నమః దివ్య శ్రీచందనం సమర్పయామి. ఓం తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుజః సామాన్యజజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజస్తస్మాదజాయత. కాశ్యాం వ్యాసమునీశ దర్శన మహత్సంవాద సంతోషిత మాలాం పుష్పమయీం కమండలుమిమం దండం ముదా పాదుకే శంభో స్వీగురు భస్మ శంకరయతే రుద్రాక్షహారాన్మయా భాగత్యాగసులక్షితాక్షర పరబ్రహ్మాక్షతానర్పితాన్. శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పూజ్య పాదేభ్యో నమః. అలంకరణార్థం భస్మాక్షతాన్ సమర్పయామి. ఓం తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాదతః గావో హయజ్ఞిరే తస్మాత్ జాతా జావయః. సన్యాస ప్రియ భట్ట పాద సహిత శ్రీశ ప్రయాగే శుభే కల్హారాంబుజ కుంద చంప కలసన్ మందార కుసుమై సదా పూజాం బిల్వదలైశ్చ తులసీ పుష్పైః కరోమి శతే శ్రీ విశ్వేశ సహస్రనామభిరహం తుర్యాశ్రమాస్థార్చిత. శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పూజ్య పాదేభ్యో నమః. పుష్పమాలికాం సమర్పయామి. అథాంగ పూజ. ఓం అద్వైత స్థాపన ప్రభవే నమః. పాదతలే పూజయామి. ఓం ఆర్ద్రా నక్షత్ర సంయుక్త పంచమీ భాను సంజనయే నమః. పాదాంగులైః పూజయామి. ఇతి కర్తవ్యతా మూఢ శిష్య వర్గ గవేషితాయ నమః. పాదౌ పూజయామి. ఈశ్వరాబ్ద వసంతర్తు అధ శుక్ల సముద్భవాయ నమః. గుల్భౌ పూజయామి. ఉత్తమాయ నమః. జంఘే పూజయామి. ఊర్ధ్వరేతో వ్రతాపోహ శంకి పద్మాంఘ్రివారితాయ నమః. ఊరు పూజయామి. జాగ్రద్యాత్మ సంబంధరాహిత్య ప్రతిపాదకాయ నమః. జానునీ పూజయామి. కర్మ సంప్రాప్య కైవల్య బోధిమండల దర్శకాయ నమః. కటిం పూజయామి. వ్యాసాజ్ఞా పరిపాలకాయ నమః. వలిత్రయం పూజయామి. కృష్ణాష్టకాది విష్ణుపర స్తోత్ర నిర్మాణాయ నమః. కుక్షిం పూజయామి. వరద గణేశాది స్తోత్ర నిర్మాణ నిపుణాయ నమః. వక్షస్థలం పూజయామి. బాదరాజన పాదాబ్జ యుగలీ స్పర్శనోద్యతాయ నమః. బాహూన్ పూజయామి. కాషాయ వాససే నమః. కంఠం పూజయామి. వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. వక్త్రం పూజయామి. దుష్టశత దుర్మత ఖండనాయ నమః. దంతాన్ పూజయామి. నానా ప్రబంధ కర్తృత్వ జనితాశ్చర్యబోధకాయ నమః. నాసికాం పూజయామి. నృసింహతాపనీయాది భాష్యోద్ధారకృతాదారాయ నమః. నేత్రే పూజయామి. శిష్యమండలీ పరిమండితాయ నమః. శిరః పూజయామి. సత్యాద్వైతానుదర్శకాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. అథాష్టోత్తరశతనామావళిః. ఓం శ్రీమత్కైలాస నిలయ శంకరాయ నమో నమః. ఓం బ్రహ్మ విద్యాంబికాశ్లిష్టవామాంగాయ నమో నమః. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది ప్రార్థితాయ నమో నమః. ఓం భక్తానుగ్రహణైకాంత శాంతస్వాంతాయ తే నమః. ఓం నాస్తికాక్రాంత వసుధాపాలకాయ నమః. ఓం కర్మకాండావనస్కంద ప్రేషకాయ నమో నమః. ఓం లోకానుగ్రహణోపాత్త నృదేహాయ నమో నమః. ఓం కాలటీ క్షేత్రవాసాది రసికాయ నమో నమః. ఓం పూర్ణానదీతీరవాసలోలుపాయ నమో నమః. ఓం శ్రీ విద్యాధిరాజ సద్వంశ పావనాయ నమో నమః. ఓం ఆర్యాంబికా గర్భవాస నిర్భరాయ నమో నమః. ఓం శివ గుర్వాప్త సుకృత సత్ఫలాయ నమో నమః. ఓం ఆర్యా శివగురు ప్రీతి భాజనాయ నమో నమః. ఓం ఈశ్వరాబ్దీయ వైశాఖ పంచమీ జన్మనే నమః. ఓం నిజావతారానుగుణ శంకరాఖ్యాభృతే నమః. ఓం నామ సంఖ్యా సమున్నేయ జన్మకాలాయ తే నమః. ఓం శంకరాఖ్య సువిఖ్యాత మంగళాయ నమో నమః. ఓం పితృదత్తాన్వార్ధభూతనామధేయాయ తే నమః. ఓం బాలలీలాతోషిత స్వమాతృకాయ నమో నమః. ఓం ప్రథమాబ్దాభ్యస్త నానాభాషాఢ్యాయ నమో నమః. ఓం ద్వితీయాబ్దకృత స్వీయ సచ్చూడాకృతయే నమః. ఓం నిజతాత వియోగార్త మాత్రాశ్వాసకృతే నమః. ఓం మాతృకారిత సద్విప్ర
సత్కుమారాయ నమో నమః. ఓం పలాసదండమౌంజ్యాది భాసురాయ నమో నమః. ఓం సంధ్యాగ్నిసేవానుష్ఠాన నిరతాయ నమో నమః. ఓం విద్యాగురుకులైకాంత నివాసాయ నమో నమః. ఓం విద్యాగ్రహణ నైపుణ్య విస్మాపన కృతే నమః. ఓం అభ్యస్య వేద వేదాంగ సందోహాయ నమో నమః. ఓం భిక్షాసనాది నియమ పాలకాయ నమో నమః. ఓం విద్యా వినయ సంపత్తి విఖ్యాతాయ నమో నమః. ఓం భిక్షామలక సందాతృ సతీశోకహృతే నమః. ఓం స్వర్ణామలక దృష్టికారకాయ నమో నమః. ఓం న్యాయ సాంఖ్యాది శాస్త్రాభిమథనాయ నమో నమః. ఓం జైమినీయ అధికధారయతే నమో నమః. ఓం పాతంజల నయారణ్య పంచాస్యాయ నమో నమః. ఓం మాతృశుశ్రూషణాసక్త మానసాయ నమో నమః. ఓం పూర్ణాసామీప్య సంతుష్ట మాతృకాయ నమో నమః. ఓం కేరళేశకృత గ్రంథ ప్రేక్షకాయ నమో నమః. ఓం దత్తరాజోపహారాది నిరాశాయ నమో నమః. ఓం స్వావతార ఫల ప్రాప్తి నిరీక్షణ కృతే నమో నమః. ఓం సన్యాస గ్రహణోపాయ చింతకాయ నమో నమః. ఓం నక్రగ్రహ మిషావాప్త మాత్రాజ్ఞాయ నమో నమః. ఓం ప్రైషోచ్చారణ సంత్యుక్త నక్రపీడితాయ నమో నమః. ఓం అంత్యకాలస్వసానిధ్య శమస్కాయ నమో నమః. ఓం గోవింద భగవత్పాదాన్వేషకాయ నమో నమః. ఓం గోవింద శిష్యతా ప్రాప్తి ప్రశమనకృతే నమో నమః. ఓం ఆర్యపాదముఖావాప్త బ్రహ్మ విద్యాయతే నమః. ఓం నర్మదా తటినీ తీరస్తంభకాయ నమో నమః. ఓం గురువనుజ్ఞాన విశ్వేశ దర్శనాయ నమో నమః. ఓం వారాణసీ విశ్వనాథ క్షేత్రగాయ నమో నమః. ఓం చండాలాకృతి విశ్వేశవాద సంశ్రావినే నమో నమః. ఓం మనీషా పంచక స్తోత్ర శ్రావకాయ నమో నమః. ఓం సాక్షాత్కృత మహాదేవ స్వరూపాయ నమో నమః. ఓం గురు విశ్వేశ్వరాజ్ఞప్త భాష్య గ్రంథకృతే నమః. ఓం నానా భాష్య ప్రకరణ స్తోత్ర జాతకృతే నమో నమః. ఓం దేవతా గురు విప్రాది భక్తి సంధుక్షిణే నమః. ఓం భాష్యాధ్యాపనాసక్త మానసాయ నమో నమః. ఓం ఆనందాది శిష్యౌఘ సంవృతాయ నమో నమః. ఓం పద్మపాదాభిధాలాభ హృష్ట శిష్యాయ నమః. ఓం ఆచార్య భక్తి మాహాత్మ్య నిదర్శన కృతే నమః. ఓం వృద్ధ వ్యాస పరామృష్ట భాష్యార్థాయ నమో నమః. ఓం వ్యాస ప్రశంసితాశేష భాష్యజాతాయ నమః. ఓం తత్తత్ ప్రశ్నోత్తర శ్రోతృ వ్యాస ప్రీతి కృతే నమః. ఓం నారాయణావతార స్మారకాయ నమో నమః. ఓం వేద వ్యాస వరప్రాప్త షోడశాబ్దాయుషే నమః. ఓం కుమారి లజయా శంసకాయ నమో నమః. ఓం తుషాగ్నిస్థిత భట్టోక్తి శ్లాఘకాయ నమో నమః. ఓం సుబ్రహ్మణ్యావతార శ్రీ భట్టానుగ్రాహినే నమో నమః. ఓం శ్రీమండనాఖ్య మహాసూరి విజయాశంసినే నమః. ఓం మాహిష్మతి పురోపాంత పావనాయ నమో నమః. ఓం శుకసూచిత తత్తద్గేహ దర్శకాయ నమో నమః. ఓం వాదభిక్షాపేక్షరాది శ్వాసయోద్ఘాటినే నమః. ఓం వ్యాసజైమిని సాన్నిధ్య వాదకాజతే నమః. ఓం మండనీయ ప్రశ్నజాతోత్తరదాత్రే నమో నమః. ఓం మధ్యస్థ భారతీ వాక్య ప్రమాణాయ నమో నమః. ఓం మాలామాలిన్య నిర్విణ్ణ మండనార్యజితే నమః. ఓం ప్రవృత్తి మార్గపారమ్య వారకాయ నమో నమః. ఓం కర్మకాండీయ తాత్పర్యోద్ధారకాయ నమో నమః. ఓం జ్ఞానకాండ ప్రమాణత్వ సమర్థన కృతే నమః. ఓం యుక్తి సాహస్రతోద్వైత సాధకాయ నమో నమః. ఓం జీవ బ్రహ్మైక్య సిద్ధాంత సంస్థాపన కృతే నమః. ఓం నిజయ నిర్విణ్ణ మండనేడ్యపదే నమః. ఓం సన్యాస సకృన్మండనానుగ్రహకాయ నమో నమః. ఓం మహావాక్యోపదేశాదిదాయకాయ నమో నమః. ఓం సురేశ్వరాభిధాజుష్ట శిష్యానుగ్రాహినే నమః. ఓం వనదుర్గామంత్రబద్ధ భారతీ వపుషే నమః. ఓం శృంగాగ్రిక్షేత్ర సాన్నిధ్య ప్రార్థకాయ నమో నమః. ఓం శ్రీ శారదా దివ్యమూర్తి స్థాపకాయ నమో నమః. ఓం శృంగాద్రి శారదపీఠ సంస్థాపన కృతే నమః. ఓం ద్వాదశాబ్ద నిజావాస పూత శృంగాద్రయే నమః. ఓం ప్రత్యహం భాష్యపాఠాది కాలక్షేప కృతే నమః. ఓం అంత్యకాల స్మృతి ప్రాప్త మాతృపార్శ్వాదతే నమః. ఓం మాతృ సంస్కార నిర్వ్యూఢ ప్రతిజ్ఞాయ నమో నమః. ఓం పంచపాదీ సముద్ధార
प्रीतपद्माङ्घ्रये नमः ॐ स्ववधोद्युक्तकापालिकोपेक्षणकृते नमः ॐ स्वशिष्यमारितस्वीयमालकाय नमो नमः ॐ परकाजप्रवेशादियोगसिद्धिमते नमः ॐ लक्ष्मीनृसिंहकरुणाशान्तदेहधारिणे नमः ॐ गोकर्णनाथमूकाम्बसन्दर्शनकृते नमः ॐ मृतपुत्रोज्जीवनादिमहाश्चर्यकृते नमः ॐ मूकबालकसम्भाषाद्यमानुषकृते नमः ॐ हस्तामलकनामाढ्य शिष्योपेताजते नमः ॐ चतुर्दिक्षु चतुराम्नाजस्थापकाय नमो नमः ॐ तोटकाभिधसच्छिष्यसङ्ग्रहाय नमो नमः ॐ हस्ततोटकपद्माङ्घ्रिसुरेशाराध्याजते नमः ॐ काश्मीरगतसर्वज्ञपीठगाय नमो नमः ॐ केदारान्तर्धि कैलास प्राप्तिकर्त्रे नमो नमः ॐ कैलासाचलसंवासि पार्वतीशाजते नमः ॐ मङ्गलौघ लसत्सर्वमङ्गलापतये नमः ॐ जगद्गुरु आदिशङ्कर भगवत्पूज्यपादेभ्यो नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि ॐ यत्पुरुषं यदधुः हरिधाव्य कल्पयन् मुखं किमस्य कौ बाहु काभूरूपादा उच्येते श्रीमन्मण्डनमिश्रवादनिपुनः श्रीभारती साक्षिका दुर्गा मंत्र निबद्ध शारदयते भर्गापवर्गप्रदा धूपं दिव्य सुगंध द्रव्य सहितं भक्त्यार्पितं तेजते पूर्णात्मन् प्रतिगृह्यतां पशुपते पाराशराज्ञामते श्री जगद्गुरु आदिशंकर भगवत्पूज्यपादेभ्यो नमः धूपमाघ्रापयामि ब्राह्मणस्य मुखमासीत् बाहुरादन्यः कृतः ऊरो तदस्य यद्वैश्यः पद्भ्यागो शूद्रो अजायत संप्राप्ता मरुकाधिपात्मसतनो श्रीराजराजार्चिता आत्मानात्मविचारजन्यमकुलम् अज्ञाननिर्मूलनम् दीपङ्गो घृतपञ्चवर्तिसहितं ते दर्शयामि प्रभो शम्भो शङ्कर चन्द्रशेखरयते प्रीत्या गृहाणार्चितम् ओम श्री जगद्गुरु आदिशंकर भगवत्पूज्यपादेभ्यो नमः दीपं दर्शयामि धूपदीपान्तरं शुद्ध आचमनीयं समर्पयामि ओम चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत षण्मतस्थापनाचारि षड्दर्शन विशारदा गृहान् षड्रसोपेतं भक्ष्य भोज्यादिकं प्रभो सत्यं त्वत्तेन परिशिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि श्री जगद्गुरु आदिशंकर भगवत्पूज्यपादेभ्यो नमः अमृतफलयुतं नानाविध नैवेद्यानि समर्पयामि मध्ये मध्ये उदकपानीं समर्पयामि अमृताभिधानवसि उत्तरापोषं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि ओम नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णोद्यौ समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् सर्वलोकविसुख्यात यशोराशि निशाकरा सर्वात्मभूतसुगुरो ताम्बूलं प्रददामि ते श्रीजगद्गुरु आदिशंकर भगवत्पूज्यपादेभ्यो नमः ताम्बूलं समर्पयामि ताम्बूलचरणान्तरं शुद्ध आचमनीयं समर्पयामि ओम वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनु यदास्ते सम्राजं च विराजं चाभिश्रीर्यातनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुखे तयामास गोषुजामसि प्रस्थानत्रयी भाष्य निर्माणैक विशारदा अज्ञानतिमिरोत्सारिन् पश्य नीराजन प्रभाम् श्री जगद्गुरु आदिशंकर भगवत्पूज्यपादेभ्यो नमः नीराजनं दर्शयामि नीराजनान्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव मंत्रपुष्पम् ओम श्री विद्यादि महामंत्रमाहात्म्य परिदर्शक मंत्रसाराज्ञ भगवन् मंत्रपुष्पं ददामि ते ओम धाता पुरस्ताद्य मुदाजहार शक्रः प्रविद्वान् प्रदिशस्सदस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अजनाय विद्यते सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्वमः भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः
अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। नमो हिरण्यवाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः। ॐ न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकन्निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दक्रम् विपापम् परमेस्मभूतं यत्पुण्डरीकम् पुरमध्यसर्गस्थम् तत्रापि दक्रम् गगनम् विशोकस्तस्मिन् यजम् तस्तदुपासितव्यम्। यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। सांग सपरिवार श्री जगद्गुरु आदिशंकर भगवत् पूज्यपादेभ्यो नमः। मंत्रपुष्पं समर्पयामि। प्रदक्षिणं प्रदक्षिणीकृताशेष भारताजिरशंकरा प्रदक्षिणं करोमि त्वां प्रसन्नवदनाम्बुजा। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे। पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां प्रियादेव शरणागतवत्सला अन्यथा शरण्नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वर। श्री जगद्गुरु आदिशंकर भगवत् पूज्यपादेभ्यो नमः। आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि। श्री जगद्गुरोः पूजानन्तरं श्री जगद्गुरु प्रीत्यर्थम् उपनिषद्वाक्यपारायणं करिष्यामहे। ॐ आनन्दो ब्रह्मेति व्यजानात् आनन्दाद्येव खल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दम् प्रयन्त्यभिसंविशन्तीति सैषा भार्गवी वारुणी विद्या परमे व्योमन् प्रतिष्ठिता। एवं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। पुनः पूजां करिष्ये। छत्रमाच्छादयामि चामराभ्यां वीजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकान् आरोहयामि अश्वान् आरोहयामि गजान् आरोहयामि समस्तराजोपचार भक्त्योपचार शक्त्योपचार पूजा समर्पयामि। यस्य स्मृत्या च नामोक्त्यादवः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे जगद्गुरुं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जगद्गुरो यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते। अनेन पुरुषोक्तपूजा विधानेन संभविता नियमेन श्री आदिशंकर भगवत्पूज्य पूजनेन भगवान् सर्वात्मकः श्री शंकर भगवत्पादाचार्यः प्रीयताम्। एतत्फलं परमेश्वरार्पणमस्तु। శంకర జయంతి పూజలో భాగంగా ఇప్పటివరకు కూడా మనం షోడశోపచార పూజ చేసి ఆచార్యుల వారిని పూజించుకున్నాం. ఇప్పుడు పూజలో భాగంగా క్షమా ప్రార్థన చెప్పుకుందాం. ఓం విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థ నిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే చరణం అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః జ్ఞానం దేహి యశో దేహి వివేకం బుద్ధిమేవ చ వైరాగ్యం చ శివాం విద్యాం నిర్మలాం భక్తిమన్వహం
అద్వైతసార సర్వస్వ అద్వైతసార సర్వస్వ సంగ్రహోత్సుకమానస శిష్యోపదేశ ప్రణయిన్ ప్రార్థనాంతే సమర్పయే. ఇప్పటి వరకు కూడా చక్కగా కల్పోక్తమైనటువంటి శంకర జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాము. ఇప్పుడు ఈ శంకర జయంతి పూజలో భాగంగా సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకుందాము. అన్నమాచార్య కళా ప్రాజెక్టు తిరుపతి అయినటువంటి శ్రీ కె ఉదయ భాస్కర్ గారి బృందం ఇప్పుడు సంకీర్తనాన్ని ఆలపిస్తారు. దాన్ని విందాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్థిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటి అడనే బంటు నిద్ర నదియునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటి అడనే బంటు నిద్ర నదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడోడేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడోడేటి సరి భూమి ఒకటే చండాలుడోడేటి సరి భూమి ఒకటే చండాలుడోడేటి సరి భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 తందనానాహి తందనానాపురే తందనానా భళ 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 తందనానా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఓ నమో వెంకటేశాయ. అద్వైత స్థాపనాచార్యులైనటువంటి శంకర భగవత్పాదులు ఏ విధంగా అయితే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అని ఏ విధంగా ఉపదేశించారో అదేవిధంగా ఇప్పుడు కీర్తన కూడా మనం అదే విధంగా విన్నాము. శంకరాచార్యుల వారు కేవలము భక్తి జ్ఞాన వైరాగ్యాలే కాకుండా దీన బాంధవుడు కూడా అయ్యాడు. ఒకప్పుడు ఆయన బాలబ్రహ్మచారిగా వెళ్తూ ఉండగా ఒక దీనురాలు యొక్క ఇంటి వద్దకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని భిక్ష అడిగాడు. అంతటా కట్టుకోవడానికి కూడా వస్త్రము లేనటువంటి దీనురాలైనటువంటి ఆవిడ తలుపు చాటున నిల్చొని
మా ఇంట్లో ఏదీ లేదు, ఈ ఉసిరికాయ తప్ప ఏమీ లేదు అని చెప్పి శంకరాచార్యుల వారికి తన దగ్గర ఉన్నటువంటి కొమ్మతో కూడినటువంటి ఉసిరికాయను దానం చేసింది. అంతటా ఆ దీనురాలు యొక్క దీనస్థితిని చూసిన శంకర భగవత్పాదుల వారు అక్కడే ఆ దీనురాలు గురించి శ్రీ మహాలక్ష్మిని స్తోత్రం చేస్తారు. అంతటా సంతుష్టురాలైనటువంటి శ్రీ మహాలక్ష్మి వీళ్ళు గత జన్మలో ఎవరికి కూడా ఏదీ దానం చేయలేదు, అటువంటి వాళ్ళు దరిద్రంతో కాకుండా ఎలా ఉంటారు అని మహాలక్ష్మి ప్రశ్నిస్తుంది. అప్పుడు శంకర భగవత్పాదుల వారు, అమ్మ ఆ దీనురాలైనటువంటి ఆవిడ నాకు ఈ ఉసిరికాయను నాకు దానం చేసింది కదా, ఈ ఉసిరికాయనే గొప్పదానిగా భావించి ఆ దీనురాల్ని అనుగ్రహించమ్మా అని మళ్ళీ స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రాన్ని చేసిన తర్వాత సంతుష్టురాలైనటువంటి అమ్మవారు కనక ధారణి, బంగారం యొక్క ధారణి ఆవిడ ఇంటి నిండా కూడా నింపుతుందన్నమాట. బంగారు ఉసిరికాయలంతా కూడా ఆ దీనురాలు ఇంటితో నిండిపోతాయి. అందువల్లే ఆ స్తోత్రానికి కనకధారాస్తవం అని పేరు వచ్చింది. ఈ విధంగా దీనుల్ని కూడా ఉద్ధరించిన వాడు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు సాక్షాత్ పరశివావతారం అని చెప్పుకోవడానికి మనకు ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. మనకు రుద్రాధ్యాయంలో నమఃకపర్దినే చవ్యుప్తకేశాయ చ అనేటువంటి నామము పరమశివుణ్ణి ప్రార్థిస్తుంది. అందులో కపర్ది అంటే జటాజూడంతో గంగతో కూడినటువంటి పరమేశ్వరుడు అవగా, వ్యుప్తకేశుడు అనగా ముండితుడైనటువంటి గుండు చేసుకున్నటువంటి పరశివ అవతారమైనటువంటి ఈ శంకరాచార్యుల వారే. అందువల్లే ధర్మోద్ధరణ చేయుట కొరకు, షణ్మతాలని కూడా స్థాపన చేయుట కొరకు చార్వాకాది ఏవైతే పాషండాది నాస్తిక మతాలున్నాయో, వైదిక మతానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఏవైతే మతాలున్నాయో వాటన్నిటినీ కూడా నాశనం చేసి ఆర్ష సాంప్రదాయాన్ని, భారతదేశం అంతా కూడా ఆర్ష సాంప్రదాయంతో సుఖముతో చక్కగా ప్రజలందరూ కూడా సుఖాలతో ఉండాలనేటువంటి తలంపు చేత ఆదిశంకరాచార్యుల వారు ఈ భూమి మీద అవతరించారు. అటువంటి ఆదిశంకరాచార్యుల వారు కూడా శివకేశవ భేదం లేకుండా ఆయన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పాడు. అంటే ఎవరిని ఆశ్రయిస్తే మనము మోక్షాన్ని పొందుతాము అని ఈ గోవిందుణ్ణే ఆశ్రయించండి, గోవిందుణ్ణి ఆశ్రయిస్తే, శ్రీనివాసుని ఆశ్రయిస్తేనే మనకు మోక్షం కలుగుతుందని హితోపదేశం చేసినటువంటి మహామహిమశాలి అయినటువంటి ఆదిశంకర భగవత్పాదుల యొక్క పూజని ఇంతవరకు కూడా మనం జరుపుకున్నాం. ఆయన చూపినటువంటి మార్గంలోనే గోవిందుని సేవిస్తూ ధర్మాచరణ చేస్తూ మనందరం కూడా సుఖ సంతోషాలని పొందాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మంగళాచరణంతో పూర్తి చేసుకుందాం. ఓం అచింత్యావ్యక్తరూపాయ అద్వైతామృతవర్షిణే భవబంధ విముక్తాయ శంకరాయాస్తు మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now